ప్రాంతంలో ఉన్న కొన్ని వందల మంది సేవకులతో పగటి కాలం ఏర్పాటు చేసి ఆ సేవకుల సహకారంతో సాయంకాలం సువార్త కూడిక ఏర్పాటు చేస్తూ ఉంటాం. అయితే ఈసారి మనం ఈ ప్రాంతంలో కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చేయటం వల్ల ఎక్కువ సేవకుల్ని ఈ ప్రాంతంలో పిలవలేకపోయాం. అయినప్పటికీ కొద్ది సమయమైనా మీరు ప్రేమతో వచ్చారు. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో నాన్న వచ్చి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత కుటుంబముగా మేము ప్రభువును అందరం కలిసి స్తుతించి తర్వాత క్లుప్తమైన సందేశంతో మనం ప్రార్థనా పూర్వకంగా ముగించుకుందాం. ఈ సమయంలో నాన్న వచ్చి మరి కొద్ది విషయాలు, ఆయన హృదయంలో ఉన్న వాంఛ, ఆయన హృదయంలో ఉన్న ఆశ, చనిపోయే ముందు ఒకరికైనా రక్షణ కొరకు మనం ఏం చేయలేం, ప్రభువును ప్రకటించాలని ఒక ఆశ ఇచ్చాడు దేవుడు. ఆయనకు ఆశను బట్టే మరి మేము ఈ రీతిగా మేమేమి చేయలేము. ఈ దేవునికి కనీసం ఈ చివరి దినాల్లో ప్రభువును గణపరచాలని, మహింపరచాలని ఈ రీతిగా ఏర్పాటు చేస్తాం. నాన్న వచ్చి ఆయన హృదయంలో ఉన్న ఆశను ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పగా తర్వాత అక్కాయిళ్ళు అలాగే అన్న నేను అలాగే అందరం కలిసి ఒక చిన్న పాటతో దేవుణ్ణి స్తుతించి తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. ఎంత బలం ఉండదని, ఎంతో దయ ఉందని, ప్రేమ ఉందని నాకు తెలియలేదు. కానీ ఆ తల్లి చేసిన ప్రార్థన అయ్యా నాకు దానికి ఎగురు నాకు ఏమి తెలియదు, నీకు తెలుసు అమాయకుడు. అయితే నేను ఆనందంతో అక్కడిక్కడ పోతాను, దగ్గర ఊర్లోనే కదా పోతుంటా. వాళ్ళందరూ అంటారు, ఒక మాట అంటుండ్రు, ఏమంటున్నారంటే అనేకులు చనిపోతారు బిడ్డ. అట్నే ఈమె కూడా చనిపోయింది. కానీ అయ్యా నువ్వు పోతుంది అక్కడ అమ్మ చూడు తెచ్చితేమో నాకు అమ్మాయికి భయం. అమ్మ బిడ్డలు ఒప్పుకారు, అన్నం చేపిస్తారు, పంపిస్తారు అతనే బిడ్డ ఒక మాట విన్నాను బిడ్డ. ఏమిటికి నేను తల్లిని ఏం చేయగా ఒక పెద్దోళ్ళు ఉంటారు గరులు, నీకు తెలుసు గరులు, వాళ్ళ గేటు కాడ పెట్టే అయ్యా గేట్ ఎలా చేయకుండా ధ్యాని అన్యాన్ని ధ్యాసానికి గరుడు, ధ్యాసానికి ఒప్పుకున్నాను. ఏం చేసి ప్రభు బిడ్డ ఇది కూడా ఆత్మలో బలం ఉంది, దయ ఉంది, ప్రభు నమ్ముకోండి. దరిద్రున్నాను చేత పట్టుకున్నావు, ఇడు నా కుమారుడు నాన్నని వేలినావు తండ్రి దేవా, ఇది నాతో పోకుండా ఈ బిడ్డలు నీ పాడుకుంటున్నావు కూతురు. అయ్యా అదే రీతిగా నా తండ్రి తేరి వచ్చిన బిడ్డలందరూ ఉన్నారు తండ్రి. అయ్యా మంచి కుమారా నేను ఏం చేస్తున్నామని తండ్రి, మంచి మనసు, దేని మనసు కలిగి ఉండమంటున్నావు. దేని మనసు కలిగి అందరూ జీవించిన ఆయన నాకంటే ఎక్కువగా, నాకంటే అదిగా ఈ బిడ్డలందరూ నాశ వస్తుంది. వచ్చిన బిడ్డలందరినీ ఎక్కాలి పెట్టుకొని ముందుకు సమయం వేసుకిస్తున్నామని అడుగుతున్నారు తండ్రి. అలాగే నాన్న ఇక్కడే ఉంటాడు, అలాగే అక్క, అలాగే అక్కలు, అలాగే అన్న అందరూ వస్తే నమ్మ, అలాగే బిడ్డలు అందరూ వస్తే నాన్నతో కలిసి ప్రభువును చిన్న స్తుతి పాటతోటి ప్రభువును మైపరిచి రెండమ్మ, త్వరగా టైం అయిపోతుంది, రెండక్క అందరం కలిసి. ఎందుకంటే ప్రభువును స్తుతించటం, ప్రభువును గణపరచటం, ప్రభువును మైపరచటం భాగ్యము కనుక మన జీవితం